చాలామంది నాయకులు చూసారు. కొత్త ఒక వింత పాత ఒక రోత అని సామెత ఉంది. 5 ఏళ్ళు ఒకటి చూసిండ్రు. ఏం జరిగింది? నేను 25 ఎన్నికలు ఉన్నా. ఎక్కడనైనా ₹1 ప్రభుత్వ సొమ్మును కానీ ప్రభుత్వ ఆస్తులను ఇక్కడ కబ్జా చేసిందని విడిపించినా విడిపించలేదా? కొల్లాపురం స్టేడియం ఎట్లా వచ్చింది? ప్లాట్లు వేసి అమ్ముకున్న రాజుగారు పక్కన అప్పుడున్నటువంటి నాయకులు విడిపించి స్టేడియం కట్టించినా కట్టలేదా? అమ్ముకున్న పీజీ కాలేజీని స్థలాన్ని విడిపించి పీజీ కాలేజీ కట్టించినా కట్టలేదా? మార్కెట్ కట్టించినా కట్టలేదా? అంటేనే ఈ ఇంకో చేసిన 1600 ఎకరాలు 1600 ఎకరాలు మొలచింతపల్లి దగ్గర ఆ రోజు కొల్లాపు రాజుగారి సంబంధించిన స్థలం అది. ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది. 72 ల్యాండ్ సీలింగ్ ప్రకారం ఎక్సెస్ ల్యాండ్ దగ్గర గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. నేను ఓడిపోయిన తర్వాత ఆర్డీఓకి దరఖాస్తు పెట్టి ఈ 16 మంది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఫారెస్ట్ వాళ్లకు ఆ రాజగారికి పేచి ఇది మాదంటే మాదిపోయి సుప్రీంకోర్టు అవుతుంది. సుప్రీంకోర్టు ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇది రాజగారి ల్యాండ్ అని ఆర్డర్ ఇచ్చింది 2008లో. ఇవన్నీ అప్పుడు నాకు తెలియదు. 2000 నేను ఓడిపోయిన తర్వాత 2018లో ఆయన 2008 హ్యాండ్ ఓవర్ చేసిండు. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ చట్టం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా ఇది రాజగారి ల్యాండ్ కాదు, ల్యాండ్ సీలింగ్ ఉంది కాబట్టి భూ పరిస్థితి ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసరాలకు తీసిపెట్టండి 2008 అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆర్డర్ పంపించింది కలెక్టర్. నేను ఓడిపోయిన తర్వాత మళ్ళా ఆర్డీ ఆఫీస్ కేసేసి ఆ పోయిన ఎమ్మెల్యే మా గొడవలుకొని రాయలసీమ అమ్ముకున్నాను. రాయలసీమ కట్టప్ప మా ఇంటికి వచ్చాను, ఇది సహకారం కావాలి. నేను ఓడిపోయిన కాదు అంటే లేదు సార్ ఇట్లా మీకు అవసరం ఉంది అంటే నాతో ఏం పని ఇట్లా. అప్పటిదాకా నాకు ఈ 16 ఎకరాలు ఉన్న సగతి తెలియదు. నాకు 1600 ఎకరాలు ఉన్న సగతి అసలు వాడు వచ్చి అడిగే వరకు కడపడు వచ్చి మా ఇంటికి వచ్చాడు. నేను ఇటువంటి దాకా సహకరించని చెప్పి మొత్తం పత్తా తీస్తే ఇది బయటకు వచ్చింది. ఆర్డీఓ ఫోన్ చేస్తే ఎట్టిచ్చిన వయా నువ్వు ఆర్డర్ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇచ్చింది సార్. సుప్రీంకోర్టుకి వస్తే ల్యాండ్ సీలింగ్ చట్టం ఉంది కదా, ఉండాలంటే ఉంది. సుప్రీంకోర్టు కలిసి తప్పించుకొని వాళ్ళు డబ్బులు తినేసి వాళ్ళు మంచుకుంటే ఇచ్చింది. జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసిన, నేను చేయలేదు సార్ అన్నాడు సంతకం. ఎంఆర్ఓ ఫోన్ చేసిన, సార్ జాయింట్ కలెక్టర్ డిజిటల్ సైన్ చేసింది సార్. నేను మళ్ళా ఫోన్ చేసి ఎవరు సుధాకర్ ఎమ్మెల్యే సార్ ఉండే నార్కల్లు జాయింట్ కలెక్టర్, నేను తిట్టి నేను సస్పెండ్ చేస్తే బిడ్డ అని చెప్పి చేస్తే అది డిజిటల్ సైన్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని చేస్తే నేను 5 ఏళ్ళు ఎంటబడితే దాన్ని ఎకరం 5 లక్షలకు అమ్ముకున్నాను. 1600 ఎకరాలు 80 కోట్లు, 25 కోట్లు నాకి మీద నీవేమైనా చేసుకొని చెప్పి ఆయన ఒక సంస్థానం చూసి మాట్లాడితే అది అమ్ముకునే కాదు, దాన్ని ఆపి ఇప్పుడు మొత్తం దాని గవర్నమెంట్ పేరు చేయించి మళ్ళీ ఆయన హైకోర్టులో కేసు వేసింది. అది నడుస్తూ ఉంది. టూరిజం డెవలప్మెంట్ చేయాలి 1600 ఎకరాలు. మరి తర్వాత ఏం జరిగింది? 2009లో నేను మంత్రి అయినా. కరెక్ట్ ఏడాది నాడుతూ ఉన్నాం. 2009 మేలో మంత్రి అయితే 2009 డిసెంబర్లో తెలంగాణ ప్రకటన వచ్చింది. ప్రకటన వచ్చిన సందర్భంలో సరే పిల్లలు ఆత్మహత్యలు రకరకాలు జరుగుతూ ఉంటే నేను కూడా ఉస్మాన్ పోయి మాట్లాడొచ్చాను, మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాను. దాని తర్వాత దానికి కట్టుబడి రాజీనామా చేసాం, మంత్రి పదవి ఎమ్మెల్యే రాజీనామా చేసాం, జైలు రకరకాల సరే పాదయాత్రలు చేసాం. అంటే అప్పుడు ఏడాది నాడుతూ ఉన్నా మంత్రి. అంటే నేను అధికార పార్టీలో ఉన్నది ఎప్పుడు 99 మొదలు పెట్టుకుంటే 2014 వరకు కేవలం ఏడాదిన్నర మాత్రమే నేను అధికార పార్టీలో ఉన్నా. అయినా ఇవన్నీ ఏం చేయలేదా? ఒకటి 2014లో మళ్ళీ మంత్రిను టీఆర్ఎస్ పార్టీ మంత్రిని వారు 300 కోట్ల రూపాయల సీసీ రోడ్డు ఇచ్చిన కొల్లాపురం దగ్గర 600-700 కోట్ల రూపాయల డబుల్ రోడ్డు. ఇవన్నీ ఎప్పుడు వచ్చిన కొట్టారు? వనపర్తి కొల్లాపురం, నాగరికట్టు కొల్లాపురం, కొల్లాపురం సోమశీల, ఇవన్నీ ఆల్ డబుల్ రోడ్స్. నిన్న మొన్న అయినటువంటి సింగోటం టు వయా నాగులపల్లి, ముద్దలపల్లి, ఇప్పుడు జరిగిన రోడ్డు ఇలా రివర్ ఇంకా జరుగుతుంది. అది కూడా అవన్నీ కూడా అప్పుడు నేను ఇచ్చినవే. అప్పుడు నేనున్నా 3.5 మంత్రి ఉన్నా. అవునా? అంటే 3.5, 1.5 నేను 5 ఏళ్ళే కదా అధికార పట్టున్నది. మళ్ళీ 18 కూడా లేను కదా, అవునా కదా? ఇంకో లెక్క కరెంట్ అవుతుంది మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడే అసలు రాజశేఖర్ అసెంబ్లీ మాట్లాడి చూపిస్తాను. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ బీజేపీ ఎంపీ అప్పుడు ఫ్లోర్ లీడర్, ఆమె ఏం మాట్లాడిందో నా పేరు తీసుకొని
మాట్లాడింది. క్యా బహన్ జీ అని సోనియా గాంధీ అన్నారు. आपका మంత్రి ఇస్తఫా करे क्यों देर करे అని మాట్లాడారు. తెలంగాణ బిల్లు సందర్భంగా తెలంగాణ ఇష్యూ, కరెంట్ ఇష్యూ, ప్రాజెక్టులు, వ్యవహారాలు. నేను అందుకన్నా రెండవది మేము ఇంత చేయలేదు, 3 లక్షల కోట్లు అప్పు చేసినామని హరీష్ రావు కేటీఆర్ మాట్లాడారు. 3,50,000 కోట్లు 8,21,000 కోట్ల చిల్లర నేను అంతే చెప్పిన. నేను రుజువు చేస్తాను. ఆ రోజు నాకు గాంధీ భవన్లో ఆ రోజు నా డ్యూటీ పడ్డది వచ్చిన దరఖాస్తు తీసుకోవడానికి. ఆ బయటికి వెళ్తుంటే వాళ్ళు ఉంటే సార్ హరీష్ రావు వెళ్ళి అమరవీర సుబ్బు ఆడుకుంటున్నాను. నేను వాడికి పోతాను, పైగా ఆడుకోను. నేను పోయే లోపల ఆయన అంతకుముందు కొన్నవాళ్ళు ఇష్యూ ఉన్నది కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన. నేను తెలంగాణ భవన్ పోతా అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక మన అధినేతలే అడిగి పోతూ నేను పోవాలని నిజం పోతుంటే నాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. పోతే పోనీ వెళ్ళాను. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆడదామని పిలిచాను. ఇది ప్రెస్ క్లబ్ 4 కుర్చీలు వేయించిన. నేను పోలే కదా, అదే సత్తా లేకపోతే ఎందుకు లూజ్ మాటలు మాట్లాడతాను. అసెంబ్లీలో మాట్లాడాను. అందుకే మీరు వాట్సాప్లు చూసో ఎవరో మాట్లాడే కాదు, వాస్తవాలు కూడా లోతుగా పరిశీలన చేస్తే తప్ప వాళ్ళందరూ ప్రజలు కన్ఫ్యూజన్, అసలు ఎవరు చెప్పేది కరెక్టు ఎవరిదే తప్పని కూడా అది విచక్షణ చేసి లోతు ఆలోచన చేస్తే తప్ప వాస్తవాలు ఏందో తెలియని పరిస్థితి మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఆ స్థాయిలో తయారైంది. ఓకేనా? అడుగు బాట చూసుకుంటూ పోయి ఆ ఎంఆర్ఓ బిల్డింగ్ కాడికి అట్లాగే కల్చరల్ బిల్డింగ్ కాడికి జాగా చూస్తే 2 చూసుకుని ఎంఆర్ ఆఫీస్ కాడ మీ ప్లాట్ అది గ్రౌండ్ కూడా అక్కడే మాట్లాడతాం. ఆ ఫైల్ తెప్పి చూసి ఏం తెలుసు. ఓకేనా? అక్కడికి వస్తారు కదా.